అయితే నమ్మి భరోసా ఉంచాలి. నీకు అర్థం కాదు, అంత గందరగోళంగా ఉంటుంది, ఒక్కోసారి పిచ్చెత్తినట్టు ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి. ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి మరీ నిరాశ అగాధంలో దిగిపోయినట్టు ఉంటుంది. నిరాశ అగాధంలోకి దిగిపోయినట్టు ఉంటుంది. అయితే ఏం భయపడ నిమిత్తం లేదు. ఎవని మనసు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావంటాడు. పూర్ణంగా ఆయన మీద ఆనుకొని ఇక భరోసా ఉంచేసాయి. ఒకవేళ ఇప్పటిదాకా అలా ఇలా ఉంటే మళ్ళీ చెప్తున్నా, ఇంకొదిలే. నా ప్రార్థన అంతా యోసేపు వాళ్ళ అమ్మ చేసినట్టు ఉంటుందయ్యా, మరియమ్మ చేసినట్టు ఉంటుంది, మోసే వాళ్ళ అమ్మ దావీదు వాళ్ళ అమ్మ చేసినట్టు ఉంటుంది. అట్టొద్దులేయ్యా. అవసరమైతే నా బిడ్డలకి కొన్ని శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా, నా భర్తకు కొంచెం శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా, నాకు అవసరమైతే నాకు కూడా ఇయ్యా, రాని అయ్యా. నీకన్నా నా మంచిని కోరేవాళ్ళు ఎవరున్నారు ప్రభా? నీకన్నా నా క్షేమాన్ని కోరేవాళ్ళు ఎవరున్నారు ప్రభా? నీ చిత్తం వచ్చినట్లే జరగని తండ్రి, నీకు స్తోత్రం అని నువ్వు వదిలేస్తాను అంటే తర్వాత పాయింట్లోకి వెళ్తాం. మరి వదిలేవా? అట్నే ఉన్నావా? వదిలేసారా? చేతులు ఎత్తండి, వదిలితే మరి ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. డౌట్ లేదుగా? యేసయ్య ఏది రప్పించినా దేనికోసం, ఎవరి ప్రయోజనం? డౌట్ లేదుగా? రైట్. ఇప్పుడు ఈ మాట అన్నావు చూడు, ఇప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు. నువ్వేం కంగారు పడద్దు, కంగు తినద్దు. నేను కూడా ఇప్పుడు నేను అనుకున్నట్టు అన్నీ జరగవు. కొన్ని కొంచెం లేటుగా జరుగుతాయి, కొన్ని ఇంకో టైపులో జరుగుతాయి. ఏది జరిగినా స్తోత్రం. అయితే ఒకటి మాత్రం నిజం, నేను అనుకున్నట్టుగా జరిగినప్పుడు నాకు ఒక్కింత ప్రయోజనమే జరిగింది. కానీ నేను అనుకున్నట్టు కాకుండా దేవుడు అనుకున్నట్టు జరిగినప్పుడు నాకు 4 గింతల ప్రయోజనం కనబడింది. నేను అనుకున్నట్టు జరగలేదని కొంచెం ఫీల్ అయినా తర్వాత దేవుడు అనుకున్నట్టు జరిగిన దానిలో చూస్తే అది 4 గంటల ప్రయోజనకరంగా మారింది. కాబట్టి నాకు దాని విషయంలో చింత లేదు. ఏదైనా పక్షిరాజు తన పిల్లలకి ఎగరటం నేర్పినట్టు దేవుడు నేర్పుకుంటాడు. నీ పిల్లలకు కూడా నువ్వు దేవుని చేతికి అప్పచెప్పి భరోసా ఉంచి ప్రశాంతంగా ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే ఎక్కడ సెట్ అవ్వాల్సి అక్కడ సెట్ అవుతాయి. లేకపోతే మొత్తం కలిసి నిన్ను పిచ్చాసుపత్రిలో చేరుస్తారు. వాళ్ళ సమస్యలన్నీ చెప్పి వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు ఉప్మా పెట్టుకొని తింటూ ఉంటారు, బాగానే ఉంటారు. నిన్ను మాత్రం మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు. ఎందుకంటే వాళ్ళందరి దెబ్బకి ఆలోచించి నీ బీపీ పెరిగి నరాలు పగిలిపోయి నువ్వు పిచ్చి ఆసుపత్రిలోనో లేకపోతే పక్షవాతం ఆసుపత్రిలోనో నువ్వు జాయిన్ అవుతావు. వాళ్ళందరూ కలిసి వచ్చి మళ్ళీ నీకు నోట్లు గంజిపోతుంటారు అన్నమాట. పెద్ద ఆయన వింటున్నావా? పెద్ద ఆయన వినండి, జాగ్రత్తగా వినండి. ఒకటే నీ దగ్గరికి వచ్చి నానో ఇది సమస్య అంటే మోకాళ్ళుని ప్రార్థన చేసుకో అమ్మా అను, అంతే. అమ్మా ఇది సమస్య అంటే నా సమస్యలకు దిక్కు కూడా నాకు అమ్మ అయినా అయ్య అయినా ఏసయ్యానమ్మా ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో అమ్మా అని చెప్పు, అంతే. నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించి భయపడి దడ పెంచుకొని ఆయాసం పెంచుకొని నువ్వు ఏడిసి అమ్మ ఏడిసి నువ్వు ఏడిసి ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చి నన్ను ఏడిపించి ఏడుచుకుంటా మొత్తుకుంటా వచ్చి చెప్పేసే, అంతే. నన్ను ఇంతవరకు గాచిన వాడు యేసయ్యనమ్మా, చేతనైతే మోకాళ్ళుని అడుక్కో. కన్నాను, పెంచాను, పెద్ద చేశాను, నా బతుకంతా నీ బరువే మొత్తం అయింది. నీ కాళ్ళు నీకు వచ్చి నీకు కాళ్ళు నిలబడుతున్నావుగా, తింటున్నావుగా, దేవుణ్ణి అడుక్కో.
కన్న తల్లిగా ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకునేది? ఎంతకు మించిన గొప్ప సలహా ఏ తల్లి చెప్పితే తెక్కలదానా పో అను. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడమ్మా అన్న సలహాకు మించిన సలహా ఏ తల్లి చెప్పితే పిచ్చి తల్లి పో. నేనెంతకాలం ఉంటానమ్మా? ఈరోజు ఉన్నాను అమ్మా అనుకుంటా వచ్చారే బోత ఏముండి అడుగుతా. అందుకే నేను ఉండగానే నీకు నేర్పుతున్నాను. పక్షిరాజు గూడును రేపి తన పిల్లలు ఎగురున్నట్లు నేర్పినట్లు నా ప్రభు మీద ఆనుకున్నట్లు నీకు నేర్పుతున్నాను తల్లి. నేర్చుకోమ్మా, ఆయన మీద ఆనుకోవటం నేర్చుకో. నేనున్నా లేకపోయినా బతికేస్తావు. ఎంత మంచి సలహా! ఇట్లా కాకుండా నువ్వు వాళ్ళు చెప్పినవి స్వీకరించావు అనుకో, సమస్యలతో వచ్చిన వాళ్ళు కొద్ది రోజుల తర్వాత డ్యూట్లు పాడుతుంటారు, నువ్వేమో మంచం మరణం అవుతావు. మళ్ళీ చెప్పేదా? అర్థమైందా? కాబట్టి నువ్వు చెప్పాల్సింది ఏంది? వాళ్ళకి దేవుణ్ణి అప్పచెప్పు, దేవునికి లింక్ చేయి. నాకు ఈ సమస్య వచ్చింది నానా అంటే మోకాళ్ళు ఏనానా ప్రార్థన చేయనానా, దేవుడే జవాబిస్తాడు నాన్న. అదేంటి నాన్న నీకు చెబుతుంటే నువ్వు అరే దేవునికి మించిన గొప్పతనం ఏముంది రా పోరా, పోయి అవసరమైతే ఉపవాసం ఉండయా, దేవుని అడుగురా. అంతకు మించిన సలహా లేదు. ఓ చిన్న తల్లి, నీ చిన్న పిల్లలైతే ఇప్పటి నుంచే నేర్పించు. మమ్మీ నాకు పెన్సిల్ అని వచ్చాడు అనుకో, మోకాళ్ళేవోయ్ అను. మమ్మీ నాకు బాక్స్ అన్నాడు అనుకో, మోకాళ్ళేవోయ్. మమ్మీ నాకు డ్రెస్ అన్నాడు అనుకో, మోకాళ్ళేవోయ్. వేసి అడుగు, వేసైనా అడుగు. నేర్పుకోండి. మీరు ఆధారపడండి. మీ పిల్లల్ని కూడా దేవుని మీద ఆధారపడుటకు నేర్పించండి.